రెండవది సత్వ సంశుద్ధి అని అన్నారు. సత్వము అనంటే ఇక్కడ అంతఃకరణము అని, సంశుద్ధి అనంటే గనక చిత్తశుద్ధి అని అర్థం. చిత్తశుద్ధి కలగటం అనంటే ఏమిటి అనంటే గనక సంవ్యవహారేషు పరవంచన మాయానృతాది పరివర్జనం. ఎవరితోనైతే మనము వ్యవహారం చేస్తూ ఉంటామో, అంటే మనం సంసారంలో ఉన్నప్పుడు రకరకాల వాళ్ళతో మనము వ్యవహరిస్తూ ఉంటాము. వాళ్ళతో మనం వ్యవహరించేటప్పుడు, మనం ఏదైనా మనం పని చేసేటప్పుడు కానీ వ్యవహరించేటప్పుడు కానీ పరవంచన అంటే వాళ్ళని వంచాలనేటటువంటి దృష్టి లేకపోవటం, మాయా కాపట్యము, వాళ్ళకేదో మాయ మాటలు చెప్పి తన పని తను నెరవేర్చుకోవటం లాంటివి కానీ, అనృతాది పరివర్జనం అనృతము, అలాగే అనృతం అంటే అసత్య భాషణ అంటే అబద్ధాలు ఆడటం, ఇవేవీ కూడా లేకపోవటాన్ని సత్వ సంశుద్ధి అని చెప్పారు. అంటే సత్వభావేన వ్యవహార అంటే మనస్సులో ఎటువంటి మాలిన్యాలు లేకుండగా వ్యవహరించటం అనేదాన్ని సత్వ సంశుద్ధి అని అన్నారు.